ఇప్పుడు మనం ఎప్పుడైనా రోడ్డు పంట పోతుంటే అప్పుడప్పుడు పిచ్చోళ్ళు కనబడతారు. పిచ్చోళ్ళు కనబడ్డప్పుడు కొద్దిగా జాగ్రత్తగా సైడ్కి వెళ్ళి పోతాం, ఎందుకురా భయ వింత పెంట అని చెప్పి. కానీ పిచ్చోని చేతిలో రాయి ఉందనుకో, ఇంకా కొద్దిగా జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే వాడు ఎక్కడ రాయి సురుతాడో, ఎక్కడ తగులుతుందో, లేనిపోయిన వింతని ఎందుకురా బాధ అన్నట్టు పిచ్చోడి చేతిలో రాయి ఉంటే చాలా జాగ్రత్తగా ఉంటాం. కానీ ఇవాళ పిచ్చోడి చేతిలో రాయి లేదు, పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉంది. నిజంగా చెప్తున్నా, నేను బాధగా చెప్తా ఉన్నా, ఒక పిచ్చోడి చేతిలో రాష్ట్రం ఉన్నది. ఎందుకంటున్నా అంటే ఈ మాట, ఎన్నికలకు ముందు అభయహస్తం పేరిట అడ్డమైన హామీలు ఇచ్చి నోటికొచ్చిన చెత్తవాగుడు వాగి ప్రతి వర్గాన్ని దగా చేసి, అసలు దాని పేరు అభయహస్తం మేనిఫెస్టో కాదు, అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. ఆ మేనిఫెస్టో ఒక్కొక్కరికి ఏది కావాలంటే అది, అందరికీ అన్నీ అని చెప్పి ఎన్నికల్లో గెలిచారు. విద్యార్థులకు ఏం చెప్పాడు? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, పీజీ పాస్ అయితే 1,00,000, పిహెచ్డి పాస్ అయితే 5 లక్షలు. విద్యార్థినులకు ఫ్రీ స్కూటీలు, విద్యార్థులకు విద్యా భరోసా కార్డులు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలోనే. అట్లాగే మెగా డిఎస్సి, ఉర్దూ మీడియం వాళ్ళకి స్పెషల్ డిఎస్సి. ఎన్ని మాటలు! బ్యాక్లాగ్ పోస్టులు ఫస్ట్ ఇయర్లో ఫిల్ చేస్తా, టెట్కు కానీ ఇంకో పోటీ పరీక్షలకు కానీ ఒకటేసారి ఫీజు కట్టాలి, మీరు ఎన్నిసార్లు కట్టే అవసరం లేదు. ఇన్ని మాటలు చెప్పి మొత్తానికి విద్యార్థులను రెచ్చగొట్టి, ఇచ్చిన ఉద్యోగాలను ఇయ్యనట్టుగా చెప్పి, ఏదో కేసీఆర్ గారు మీకు అన్యాయం చేస్తున్నారని చెప్పి రెచ్చగొట్టి, చివరికి మన ప్రభుత్వం పోవడానికి, కేసీఆర్ గారు ఇవాళ ముఖ్యమంత్రిగా లేకపోవడానికి ఆనాడు ఏ రకంగా విద్యార్థులను వాడుకున్నాడో మీకు బాగానే తెలుసు. ఇవాళ ఒక్కటంటే ఒక్క హామీ 2.5 సంవత్సరాల్లో నెరవేర్చిండా లేదా ఒక్కసారి మీరు ఆలోచించండి. వచ్చిందా విద్యా భరోసా కార్డు? స్కూటీలు వచ్చినాయా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా? మెగా డిఎస్సి అయిందా? స్పెషల్ డిఎస్సి అయిందా? ఇంకెన్నో చెప్పినాడు, 1-2 కాదు నేను చెప్పేటి, ఇంకా మర్చిపోయిన చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తా ఉన్నా అంటే ఇవన్నీ ఇవాళ ఒక విద్యార్థులనే కాదు, రైతుల్ని మోసం చేసినాడు. 10,000 కేసీఆర్ ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా. నవంబర్లో తీసుకుంటే 10,000, డిసెంబర్ అయితే 15,000 ఇస్తా. ఉరుకున్రి, బ్యాంకు ఉర్రుకున్రి. కేసీఆర్ గారు ₹1,00,000 రుణమాఫీ చేసిండు 2 సార్లు. ఆ రుణమాఫీ చేసిన వాళ్ళు మళ్ళీ మేము అనుకోకండి, అర్జెంటుగా ఊరికి మీరు లోన్ తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, మొదటి సంతకమే పెడతా. 10,000, 15,000 మాత్రమే కాదు, కౌలు రైతులకు డబ్బులు ఇస్తా, రైతు భూ యజమానికి ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి 22 లక్షల మంది కౌలు రైతులను మోసం చేసిండు. రుణమాఫీ అన్నాడు, రైతులను మోసం చేసినాడు. ఇలా ఏ ఊర్లోనన్నా రుణమాఫీ అయిందా చూపెడతావా ముఖ్యమంత్రి గారు? నీ ఊరికే పోదాంపా, కొండారెడ్డిపల్లి. ఒకవేళ రైతులందరూ అక్కడ రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయాలు వదిలేస్తా, సన్యాసం తీసుకుంటా అని చెప్పి కూడా అసెంబ్లీలో అడిగినా, చూడడు, మాట్లాడాడు. ఎన్ని వర్గాలను ఎంత మోసం చేయాలో. ఇక ఆడబిడ్డలను అయితే బంగారం సెంటిమెంట్తో కొట్టిండు. కేసీఆర్ ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఇస్తా, మీకు నెలకు 2,500 ఇస్తా, అత్తకు 4,000, కోడలకు 2,500. ఇట్లా మహిళల్ని మోసం చేసిండు. అట్లాగే పెద్ద మనుషులను మీకు 2కి ఇస్తా, ముసలోళ్ళకి పెన్షన్లు కేసీఆర్ ఒకరికే ఇస్తుండు, ఆయన 2,000 ఇస్తేనే 4,000 ఇస్తా అని చెప్పి మొత్తం ముసలోళ్ళను మోసం చేసిండు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే, చేసిన వాగ్దానాలేమో ఇవి, అధికారంలోకి వచ్చిందేమో వీటిని అండగా చేసుకొని రాష్ట్రంలో అందరి మనసులు మరి వీటి ఇట్లాంటి ఆకర్షణీయమైన 6 గ్యారంటీలు పెట్టి, ఒక్కొక్కడు మంత్రి, ఇవాళ మంత్రి కమల్ హాసన్ కంటే పెద్ద యాక్టర్లు ఉన్నారు. ఆయన ఒక ఆయన ఉన్నాడు డిప్యూటీ సీఎం. 6 గ్యారంటీలు, గ్యారంటీ కార్డులు భద్రంగా పెట్టుకోండి, 100 రోజులు అల్మార్లో దాసుకోండి, 101వ రోజు మా వాళ్ళు వస్తారు, వచ్చి తీసుకొని, ఆయన ఒత్తి చెప్తాడు మళ్ళీ అదో కథ, వస్తారు వచ్చి తీసుకొని గ్యారంటీ కార్డులను భద్రంగా మీరు పెట్టుకున్నట్టయితే మరి వెంటనే 101వ రోజు నుంచి మీకు ఇవన్నీ వస్తాయి. పెట్టుకున్నారు అల్మార్లా, మరి 100 రోజులు అంటివి 800 దాటిపోయాయి. ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి ఆ కార్డులు? ఏం చేయాలి వాటిని? అంటే ఏమైందంటే ఈరోజు పరిస్థితి విచిత్రమైన పరిస్థితి. సరే ఇవన్నీ చెప్పిండు, అధికారంలోకి వచ్చిండు. వచ్చి రాగానే మళ్ళీ మనం కట్టిన సెక్రటరియట్నే కూర్చుంటాడు, ఇక పక్కన కమాండ్ కంట్రోల్ సెంటర్లో కూర్చుంటాడు, లేదు అంటే మళ్ళా ఆ ప్రగతి భవన్లే ఉంటాడు.
ఏందా మరి ఏం సంగతి మరి ఎప్పటి నుంచి 100 రోజులు అంటివి కదా ఏమాయంటే ఒకటే ఇక డైలాగ్, ఏం చేయాలి నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన లేవు, ఏం చేయాలి ఏమనంటే సొంత రాష్ట్రాన్ని దివాలా తీసింది రాష్ట్రం, అప్పుల పాలైపోయింది, నన్ను కోస్తే కూడా పైస రాదంటాడు. కోసుక తినేందుకు ఏమన్నా సేపువా జామకాయవా ఓ పుచ్చిపోయిన పుచ్చకాయ నువ్వు ఆదాట ఇంకా దాన్ని నన్ను కోసిన పైసలు లేవు. అయితే నీకు రిటైర్డ్ ఉద్యోగులకు పైసలు లేవు, ఉద్యోగులకు పిఆర్సీ ఇయ్యనికి పైసలు లేవు, స్టూడెంట్స్కి ఇయ్యనికి పైసలు లేవు, రైతులకు ఇయ్యనికి పైసలు లేవు, మహిళలకు 2,500 ఇయ్యనికి పైసలు లేవు, తులం బంగారం ఇయ్యనికి పైసలు లేవు, స్కూటీలు ఇయ్యనికి పైసలు లేవు, కొత్త రిక్రూట్మెంట్లు విలువనికి పైసలు లేవు, వేటికి లేవు. కానీ మూసీ కోసం మాత్రం 1,50,000 కోట్లు ఉన్నాయి. వెనకటికి ఎవడో చెప్పిండు, మింగ మెతుకులేదు కానీ మీసాలకు సంపెంగ నూనెనట. మింగనికి మెతుకులేదు, కోస్తే పైసలు రాదంటాడు. ఢిల్లీ పోతే నన్ను దొంగను చూసినట్టు చూస్తారు అంటాడు. మరి దొంగ తిరిగానే చూస్తారు కదా, అడ్డంగా దొరికిన దొంగవు నువ్వు, దొంగ లెక్కనే చూస్తారు. నువ్వు ముఖ్యమంత్రి అయితేంది ఏదైతేంది. ఇక మళ్ళీ మీదికెళ్ళి డైలాగులోటి మా అక్కని తిడతాడు, సార్ను తిడతాడు, కేసీఆర్ను. ఎట్లా అంటే ఈయన మాటలు వింటుంటే నాకు గమ్మత్ అనిపిస్తుంది. రేవంత్ రెడ్డి మాట్లాడితే ఏదైనా కొద్దిగా హైట్కి తగ్గ మాటలు మాట్లాడాలి. మరి ఓ మచ్చర్ పైల్వాన్ గాడు పెద్ద డైలాగులు ఉండేది 3 ఫీటు, మాట్లాడేదేమో 30 మార్క్ అని మాటలు. అరే హైట్కు తగ్గ డైలాగులు కొట్టాలి, కొద్దిగా చూసుకోవాలి. ఇప్పుడు ఎట్లుంటుందంటే నేను పోయి ఒక ఆడవాడు ఉంటాడు కదా, రాకో బీకో వాడు పెద్ద ఫైటర్, డ్వేన్ జాన్సన్ అని కూడా ఉంటాడు, చూసింటారు కదా మీరు ఆ WWEలో. వాని ముంగట పోయి నేను తొడగొట్టినా అనుకో చింతపండు గాను, ఈయన కూడా గంతే తెగ బలిసిన కోడి ఒకటి చికెన్ షాప్ ముంగట పోయి తొడగొట్టిందట. ఒక అట్లున్నది ఈయన కథ. అరే అర్థమే కాదు మాకు, ఊరి నీకు ఎన్నిటికీ పైసలు లేవంట, కానీ 1,50,000 కోట్లు మాత్రం మూసీలో ఉన్నాయంట. ఏమిటికి? ప్రజలు నీకు మూసీ కోసం ఓట్లేసిరా? ఓట్లేసిన నల్గొండ ప్రజలు కానీ, ఖమ్మం ప్రజలు కానీ, మహబూబ్ నగర్ ప్రజలు కానీ, వరంగల్ ప్రజలు కానీ, మొత్తంగా చూసినట్టయితే రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు నీకు ఓట్లేసింది నువ్వు చెప్పిన 6 గ్యారంటీల కోసం, నువ్వు అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన 420 హామీల కోసం. నువ్వు మూసీయే చేస్తా, ఇవన్నీ పక్కకు పండబెడతా అంటే నీకు ఓట్లేదురా? హైదరాబాద్ వాళ్ళు నమ్మలే, ఇక్కడ వాళ్ళు హుషారోళ్ళు నమ్మలే, ఈడంత లంగా ఉన్నాడు ఈడు నమ్మద్దని చెప్పి నమ్మలే. ఒక్క సీటు కూడా ఇలా. అందుకే హైదరాబాద్లో ORR లోపల ఒక్క సీటు కూడా రాలే కాంగ్రెస్ పార్టీకి. ఇక పాపం ఊర్లలో నమ్మిండ్రు, ఏమో అంటుండు కదా, కేసీఆర్ను 2 సార్లు చూసినాం కదా, ఒకసారి ఈయనను కూడా చూద్దాం, కాంగ్రెస్ కూడా చెప్తుంది కదా ఒకసారి చూద్దాం అన్నట్టు ఓట్లేసారు. ఇలా ఓట్లేసిన వాళ్ళే వాళ్ళ చెప్పులు తీసుకొని వాళ్ళు కొట్టుకుంటారు, టక్క కొట్టుకుంటారు. మీరు చూస్తున్నారు వీడియోలు, నేను చెప్తలే, చూడండి మీరు. కాంగ్రెస్ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. నేను మన బట్టి విక్రమార్క గారి కొడుకు పెళ్ళి అయిండే, నేను పోయినా, ఆయన పిలిచిండు విక్రమార్క గారు, మర్యాదకు పిలిచిండు కాబట్టి ఇంట్లో శుభకార్యాలు ఉన్నాయి, ఎవరైనా చచ్చిపోయినా అక్కడ రాజకీయం ఏముంటుంది, పోతాం కదా, పోయినాం. పోతే మీరు నంబర్ నేను చెప్పేది, పోతా అని నాకే తెలియదు గంట ముందు దాకా. మేమందరం అక్క నేను అందరం నాగోల్లో ఉన్నాం. మేము పోయి కారు దిగి మళ్ళీ కారెక్కే లోపల ఒక 15-20 నిమిషాలు పట్టింది పైకి పోయి మళ్ళీ వెనకకి రానికి. నేను ప్రామిస్ చెప్తా ఉన్నాను, నేను కూడా ఊహించలేదు. ఇక్కడ దిగి మళ్ళీ కారు దిగి వేదిక మీదకి పోయి కిందికి వచ్చే లోపల ఆడ ముఖ్యమంత్రి ఉన్నాడు, మంత్రులు ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కనీసం ఒక 100-150 మంది కాంగ్రెస్ కార్యకర్తలు చేతిలో చేసి, అన్న వస్తున్నది మీ గవర్నమెంటే, అన్న వచ్చేది మీ గవర్నమెంటే. నేను ఊరికే చెప్పట్లేదు, ఉత్తగానే చెప్తలేను, ప్రామిస్ చెప్తున్నా. నాకే ఆశ్చర్యం అనిపించింది. కారులో ఎక్కిన తర్వాత నా వెనకాల ఒక శాసనసభ్యుడు ఉండే, ఆయన అన్నాడు, అన్న రేవంత్ రెడ్డి ఈ వీడియో చూస్తే మాత్రం ఊరేసుకుంటాడు అన్న అన్నాడు. అరే నిజంగా నాకు అర్థం కాల. ఆడ అడిగినా నేను, చేయగలిపి అందరూ మీ గవర్నమెంట్ అంటే ఎవరబ్బా ఇల్లంతా అని చెప్పి ఏ ఊరు మీదని అడిగిన. ఒక ఆయన ఖమ్మం, ఇంకొక ఆయన మదిర, ఇంకొక ఆయన పాలేరు, ఇట్లా మొత్తం ఖమ్మం జిల్లా వాళ్ళు ఎక్కువ ఉన్నారు. సహజంగా ఆయన జిల్లా కాబట్టి డిప్యూటీ సీఎం గారిది వాళ్ళే ఉన్నారు, మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు. వాళ్ళు ఇంకో 2.5 ఏళ్ళు కాలే, ఇంకా సగం టైం కూడా కాలే, కానీ వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్న మాట ఈరోజు, వచ్చేది మీ ప్రభుత్వమే, రాబోతుంది మీరే అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి అడ్వాన్స్ కంగ్రాట్స్ చెప్తున్నారు వాళ్ళు. నాకు అర్థమే కాలే. మరి వీళ్ళే ఇట్లుంటే కాంగ్రెస్ కార్యకర్తలు, జనం ఎట్లుండాలా? మరి జనంలో ఎంత ఆక్రోశం ఉండాలా? అంటే ఇవాళ వాస్తవం ఏంటి అంటే ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఒకటే అభిప్రాయంతో ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలు
ఆటో నడుపుకునే ఒక తమ్ముడు కానీ, లేదా అంతరిక్షంలోకి పోయే రాకెట్లు తయారు చేసే ఒక తమ్ముడు కానీ, అందరి మూడు ఒకటేలాగుంది. ఎందుకంటే వీళ్ళ అపసవ్య విధానాలు, పనికిమాలిన వ్యవహారాలు, వీళ్ళు చేసే అడ్డగోలు ప్రసంగాలు, పెద్దలు కేసీఆర్ గారిని దూషించడం, నోటికొచ్చిన బూతులు మాట్లాడడం, చండాలపు భాష. ఇవాళ ఈరోజు మేమేదో సమస్యలు ఏవైతున్నాం, ఓ మంత్రి గారు ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నారు, ఆయనను రాజీనామా చేయాలి, సభాసంగం వేయాలంటే ఉల్టా వచ్చి మీ మీద కేసులు పెడతా, కాలేజీలో పోయి ఫీజు రీయింబర్స్మెంట్ అడిగినారు, వాళ్ళ మీద విజిలెన్స్ దాడులు, వాళ్ళని బెదిరించుడే. నిరుద్యోగులు పోయి అరే ఏమైనా నీ జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు ఏమాయంటే వాళ్ళ మీద ఉల్టా దబాయించుడు, వాళ్ళని కూడా ఉల్టా మరి లాఠీలతో కొట్టించుడు. అట్లాగే మా నాయకులు, ప్రతిపక్ష నాయకులు, మేము మాట్లాడితే సబితక్క మాట్లాడినా, నేను మాట్లాడినా ఉల్టా మా మీద కేసులు పెడతా అని బెదిరించుడు. ఇలా రాజేంద్రనగర్ పోయి కార్తిక్ రెడ్డిని బెదిరించుడు. అంటే నేను అడుగుతా ఉన్నా, నువ్వు నడిపే సర్కారా, రౌడీ దర్బారా, ముఖ్యమంత్రివా, లేకపోతే నువ్వు ఏంటిది, నువ్వు అసలు నాకు అర్థం కాదు. చెప్పు, డైరెక్ట్గా చెప్పు దమ్ముంటే. అవును, నేను పచ్చి అబద్ధాలు చెప్పి నేను అధికారంలోకి వచ్చినా, ఇవాళ నేను కేవలం భూములు, కమిషన్లు, దోపిడీ ఇదే పనిగా పెట్టుకున్నా అని చెప్పు ధైర్యంగా. అది చెప్పే ధైర్యం లేదు. ఇవాళ అందుకే ఏం చేస్తున్నాడు, మొదలు గాంధీ అన్నాడు, గాంధీ సరోవర్ ప్రాజెక్టు చేస్తా, మొత్తం భారతదేశంలోనే ఒక అద్భుతం చేస్తా దీన్ని అన్నాడు. గాంధీ గారి మునిమన్మడు చెప్పిండు తుషార్ గాంధీ, వద్దురా నాయన నువ్వు చేస్తే గాంధీ కూడా బాధపడతాడు, వద్దు నువ్వు పొరపాటున కూడా ముట్టకు, ఆడ ఉండే ఇండ్లు గిన్లు అన్నీ తీసేసి గాంధీ గారి ఆత్మకు శోభిస్తుంది, అట్లాంటి పని చేయకు, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాంధీ అని చెప్పి గాంధీ గారు మునిమనవడు చెప్తే ఇప్పుడు ఇక ట్రాక్ మార్చిండు. గాంధీ మునిమనవడే చేస్తున్నాడు కదా, చెప్తున్నాడు కదా, ఏం చేయాలని చెప్పి ఇప్పుడు ఇక దేవుని అడ్డం పెట్టుకున్నాడు, ఇక శివుని అడ్డం పెట్టుకున్నాడు. ఇవాళ శివుణ్ణి, ఇవాళ శివుడి గుడి కడుతున్నా అని చెప్పి ఆడ మూసీ తీరంలో గుడి కడుతున్నా, అద్భుతాలు చేయబోతున్నా, నేను శివతాండవం చేస్తా, అడ్డం ఎవరైనా వస్తే తొక్కేస్తా అని చెప్పి ఈ మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నాడు. నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే, మూసీ గురించి మీకు ఒక 2 విషయాలు మీకు తెలవాల. మూసీ అనేది ఒకనాడు జీవనది. ఒకనాడు కులీ కుతుబ్ షా గారు 1591లో ఈ నగరానికి ముగ్గు పోసినప్పుడు, మన హైదరాబాద్ నగరంకి ముగ్గు పోసినప్పుడు మూసీ తీరంలోనే ముగ్గు పోసిండు. ఆనాడు ఇదొక జీవనది, ఒక బ్రహ్మాండమైన నది, కృష్ణా నదికి ఉపనది మూసీ. అక్కడ వికారాబాద్ జంగల్లో అనంతగిరి ప్రాంతంలో ప్రారంభమై ఆడికెళ్ళి మొత్తం 100 కిలోమీటర్లు ప్రవహించి చివరికి కింద వాడరేవు దగ్గర కృష్ణానదిలో కలుస్తుంది. ఆ కృష్ణానది కిందికి పోయి సముద్రంలో కలుస్తుంది. అట్లాంటి ఒక జీవనది మూసీ ఒకనాడు. చెడగొట్టింది ఎవరైనా నాకు అర్థం కాదు. ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి గారు. మూసీ మురికి కూపమైంది, చేసింది ఎవరు? నీ కాంగ్రెస్ పార్టీ కాదా? నువ్వు గతంలో పనిచేసిన తెలుగుదేశం పార్టీ కాదా? 64-65 ఏళ్ళు మీరే కదా ఈ రాష్ట్రాన్ని ఏలింది. మీ హయాంలోనే కదా హైదరాబాద్లోని మూసీని ఒక డ్రైనేజ్గా మార్చింది మీరే కదా. ఆనాడు మీరు 65 ఏళ్ళ అవకాశం ఉన్నా దాన్ని ఒక జీవనదిని నాశనం చేసిందే మీరు. ఇవాళ పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నాడు. ఏదో 10 ఏళ్ల కిందటనే కేసీఆర్ గారు మీరేదో మాకు జీవనదిని అప్పజెప్పిపోతే దాన్ని మనమేదో మురికి కూపంగా మార్చినట్టు ఇలా ఈయన పెద్ద పెద్ద డైలాగులు కొడుతూ ఉన్నాడు. నిజానికి వాస్తవం ఏంది? కేసీఆర్ గారి ప్రభుత్వం, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా సిన్సియర్గా ప్రయత్నం చేసింది. మీరు ఇదొక్కటి మనసుకి ఎక్కించుకోండి దయచేసి, చెప్పేటప్పుడు కూడా మీరు చెప్పాలి. మూసీ నది ఎట్లా ఉంటుందంటే హైదరాబాద్ GHMC పరిధి తీసుకుంటే 94% ఇక్కడ పడే నీళ్లు కానీ, వర్షం కానీ, లేదా మన ఇళ్లల్లో ఉత్పత్తి అయ్యే సివరేజ్ కానీ, డ్రైనేజ్ నీళ్లు కానీ 94% గ్రావిటీ ద్వారా మూసీలకే వస్తాయి. 54 వివిధ నాళాలు ఉంటాయి. బుల్కాపూర్ నాలా అంటే ఇంకోటి కౌలా, రకరకాల నాళాలు ఉంటాయి. ఈ నాళాలన్నీ కూడా బై గ్రావిటీ ఇప్పుడు ఆ హుస్సేన్ సాగర్లో నీళ్లు నిండుతాయి. నిండగానే కిందికి ఇడిచి పెడతాం. అశోక్ నగర్ నుంచి అట్లా కిందికి వెళ్ళి మళ్ళీ వచ్చి మూసీలో కలుస్తాయి అంబర్పేట కాడ. అట్లా హైదరాబాద్లో పడే ప్రతి నీటి బొట్టు, ఇక్కడ ఉత్పత్తి అయ్యే ప్రతి చుక్క మురికి నీరు 94% మనకు మూసీలకే వస్తాయి. ఒక రకంగా మూసీ మనకు వరం, ఇంకో రకంగా శాపం. వరం ఎట్లా? పడ్డ ప్రతి నీటి చుక్క వెళ్ళిపోతుంది, ఆగది, సర్రుమని జారిపోతుంది. శాపం ఎందుకు అంటే దాన్ని మురికి కూపంగా మార్చిన కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ప్రభుత్వాల వల్ల ఇవాళ దానివల్ల వచ్చే సమస్యలన్నిటికీ మరి ఎదుర్కొంటున్నది ప్రజలు కాబట్టి ఒక రకంగా అది శాపం. దీన్ని మంచిగా చేయాలని కేసీఆర్ గారు మాకు చెప్తే, నాకు, సబితమ్మకు, మా అందరికి చెప్తే మేము చాలా సిన్సియర్గా ప్రయత్నం చేసినాం. ఏం చేసినాము? మేమేం చేసినామంటే ఎట్లా చేయాలి దీన్ని ఒక శాస్త్రీయ పద్ధతుల్లో
ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఎట్లా చేయాలి అని ఆలోచన చేసి మొదలనుకున్నది ఏంటంటే 94% నీళ్లు ఇట్లా నీట్గా నీరు పల్లమెరుగు అంటారు కదా, పల్లానికి వస్తాయి. మరి ఆ నీళ్ళల్లో మొత్తం మురికి నీరే ఉంటుంది, కంపు కొడుతుంది. దీన్ని ఏం చేయాలని చూసి ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టినాం. ఎస్టీపీలు అంటే సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఈటీపీ అంటే ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్. ఆ కుకట్పల్లి జీడిమెట్లలో ఉండే పారిశ్రామిక వ్యర్థాలు ఇళ్ళకే వస్తాయి, ఇళ్ళకి వెళ్ళి వచ్చే సివరేజ్ డ్రైనేజ్ కూడా ఇళ్ళకే వస్తుంది. మరి ఈటీపీలు ఎస్టీపీలు ఎన్ని ఉన్నాయి అని లెక్క తీసినాం. ఎన్ని ఉన్నాయంటే మొత్తం రోజుకు మన మూసీలోకి వచ్చే నీళ్లు 2000 MLD. 2000 MLD అంటే 2000 మిలియన్ లీటర్స్ పర్ డే. మిలియన్ లీటర్స్ అంటే 10 లక్షల లీటర్లు. 2000 MLD, దానికి లెక్క మీరు వేయండి, నాకు కొద్దిగా లెక్కలు చక్కగా రావు. 2000 MLD రోజుకు వచ్చేది. ఎన్ని ఎస్టీపీలు ఉండే మనం వచ్చినాడు? 600 చిల్లర MLDల ఎస్టీపీలు మాత్రమే ఉండే. మరి 100% ఫస్ట్ ఇళ్ళకి వచ్చే నీళ్ళను మనం శుద్ధి చేయాలి అంటే ఏం చేయాలి అని లెక్క కడితే ఇంకొక 1400 MLDల సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు కట్టాలి. ఫస్ట్ టాస్క్ అది. అంటే ఫస్ట్ నీళ్లు, వాళ్ళకి వచ్చే నీళ్లను, కిందికి వచ్చే నీళ్లను అన్ని నాళాల మీద మనం ఎస్టీపీలు కట్టాలి అని డిసైడ్ చేసినాం. కేసీఆర్ గారి దగ్గర పోయినాం. సార్ మూసీ ప్రాజెక్ట్ అన్నారు మీరు, మరి ఇట్లున్నది పరిస్థితి అంటే ఏం పర్వాలేదు మూసీ కోసం ఖర్చు పెట్టాల్సిందే అని చెప్పి 4000 కోట్ల రూపాయలు ఆ ఎస్టీపీల కోసం, 32 ఎస్టీపీల కోసం మన నాయకుడు కేసీఆర్ గారు మంజూరు చేశారు. ఇవాళ అవన్నీ కూడా ఆ 32 ఎస్టీపీలు ఇవాళ దాదాపు చివరి దశలో ఉన్నాయి నిర్మాణాలు. ఈ మధ్యన ముఖ్యమంత్రి పోయి 2 దగ్గరలో రిబ్బన్లు కట్ చేసిండు. ఇక ఆయనకు తెలిసిందే కదా, ఒకటి జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతాడు. మనం కట్టిన బిల్డింగ్లు కనబడితే పోయి కట్ చేస్తాడు, మనం కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేస్తాడు, మనం కట్టిన ఇండ్లకు పోయి ఇవాళ ఇంద్రమ్మ రంగులు వేస్తాడు 3 రంగులు, మనం కట్టిన ఎస్టీపీలకు పోయి కత్తిరిస్తాడు. కొత్తవి మాత్రం ఆయన చేసింది లేదు, ఒక ఇటుక పెట్టింది లేదు. ఎస్టీపీలు ఆ రకంగా 100% సివరేజ్ ట్రీట్మెంట్, ఇది చాలా ఇంపార్టెంట్. ఇలా మాట్లాడుతున్నాడు నల్లగొండ మీద ప్రేమతో. మా తమ్ముడు కిషోర్ చెప్పిండు, నల్లగొండ మీద చాలా ప్రేమ ఉంది, నల్లగొండలు విషం తాగన్నా, నల్లగొండలు మంచినీళ్ళు తాగద్దా. అయ్యా రేవంత్ రెడ్డి గారు, ఈ ఎస్టీపీలు పూర్తి చేయండి, కిందికి నల్లగొండకు శుద్ధి చేసిన నీళ్ళే పోతాయి, నీకు ఇంత బాధ ఇంత యాక్టింగ్ అవసరం లేదు. నీట్గా కిందికి మంచిలే పోతాయి, వ్యవసాయానికి ఉపయోగపడే నీళ్ళే పోతాయి. మీరు చేసిన దరిద్రానికి పరిష్కారం చేసింది మేము, ప్రక్షాళన చేసింది మేము, ఇది వాస్తవం. రెండవ మాట, సరే శుద్ధి చేసిన నీళ్ళు పంపుతాం, కానీ శుద్ధి చేసిన నీళ్ళు సెకండరీ ట్రీట్మెంట్ చేస్తాం ఎస్టీపీలలో. అవి తాగనికి పనికిరావు. కేవలం ఆ నీళ్ళు దేనికి పనికి వస్తాయంటే సాగుకో, లేదంటే ఈ కన్స్ట్రక్షన్లో వాడడానికో, ఏదో సిమెంట్ కలిపేటప్పటికిన, లేదంటే ల్యాండ్స్కేపింగ్ చేస్తాం కదా దానికి నీళ్ళు కొట్టేందుకు, చెట్లకు కొట్టేందుకు నీళ్ళు కొట్టేందుకు పనికొస్తాయి తప్ప తాగేందుకు పనికిరావు. మరి రేపు మూసి నిజంగానే తాగునీరు కూడా ఉండాలి, నిజంగా ఆనాడు జీవనది ఏదైతే ఉండనో అట్లా ఉండాలంటే ఏం చేయాలని చెప్పి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు. చేసి ఏ కాళేశ్వరం ప్రాజెక్టుతోనైతే మనం కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్ తెలుసు కదా మీకు, 2 రిజర్వాయర్లు హైదరాబాద్కు 50 కిలోమీటర్ల లోపల నిర్మాణం చేసినామో, అక్కడి నుంచి గండిపేటకు నీళ్ళు ఎట్లా తేవాలి అని చెప్పి స్టడీ చేయించినాం. ఎందుకు? అక్కడి నుంచి నీళ్ళు వస్తే, గోదావరి నీళ్ళు వచ్చి మూసీలో పడితే ఇక శాశ్వతంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక బటన్ ఒత్తితే ఎట్లయితే కొత్త నీళ్ళు వచ్చి ఫ్లష్ చేస్తాయో అట్లా గోదావరి నీళ్ళు వస్తే ఈ మురికి నీరును ఒక దెబ్బతోని తీసవతల పారేయొచ్చు అని చెప్పి ప్రణాళిక రూపొందిస్తే 1100 కోట్ల రూపాయలతోని, కేవలం 1100 కోట్ల రూపాయలతోని కొండపోచమ్మ సాగర్ నుంచి రావల్కోల్ మీదుగా, ముత్తంగి జంక్షన్ మీదుగా, జన్వాడ మీదుగా సీదా గండిపేట్ల నీళ్లు పోయడానికి, గోదావరి నీళ్ళని తీసుకొచ్చి మూసీలో కలపడానికి మే 2023లో ఆనాడు క్యాబినెట్లో నేను సబితం ఉన్నాం, ప్రపోజల్ కూడా ఆమోదం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వమే. మీకు ఒక ఐడియా ఉండాలి, గండిపేట అనేది ఇప్పుడు మనం నిల్చున్న హైదరాబాద్ అనేది 535 మీటర్ల మీద ఉంటుంది సముద్ర మట్టానికి. కొండపోచమ్మ సాగర్ అనేది 620 మీటర్ల మీద ఉంటుంది. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండబెట్టినట్టే. ఆడికెళ్ళి నీళ్ళు వస్తే బై గ్రావిటీ గండిపేటలోకి వస్తాయి. గండిపేటలోకి వస్తే ఏమవుతుంది? గండిపేట గేట్లు ఎత్తితే సీదా మూసీలోకి నీళ్ళు వస్తాయి. ఇట్లా ఆలోచన చేసి 1100 కోట్ల రూపాయలతోని కేసీఆర్ గారి ప్రభుత్వమే కాళేశ్వరం నీళ్లను మనం గండిపేటలో పోసి గండిపేట నుంచి మూసీలకు కలపాలని ప్రణాళిక రూపొందించి క్యాబినెట్ అనుమతులు కూడా ఇచ్చి చివరికి టెండర్ పిలిచే దశలో మన గవర్నమెంట్ మారింది. ఇక మూడో పని, మరి మూసీ చాలా
ఇక్కడ స్పెషల్లీ హైదరాబాద్ ప్రాంతంలో మూసీ చాలా ఇంట్రెస్టింగ్ నది. మంచిరేవుల ఎక్కడైతే ఇలా నార్సింగి మంచిరేవుల ఇక్కడ ఉంది కదా ఓఆర్ఆర్, ఇక్కడ నుంచి అక్కడ కింద ఓఆర్ఆర్ అక్కడ మన ఈస్ట్ సైడ్ ఏది వరంగల్ రోడ్కు గట్కేసర్ దగ్గర గౌరెల్లి దాకా చూస్తే 57 కిలోమీటర్లు. కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే మూసీలో ఒక చుక్క ఇట్లా నీళ్లు పడితే ఒక్క చుక్క నీళ్లు కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోతుంది. ఎందుకంటే ఈ 57 కిలోమీటర్ల పరిధిలోనే మూసీ ఇట్లా 84 మీటర్ల కిందికి జారుతుంది. అంటే కిలోమీటర్కు 1.5 మీటర్ స్లోప్ ఉంటుంది. ఒక్క చుక్క నీరు కూడా ఆగదు. నువ్వు ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోసినావు అనుకో, టీఎంసీ అంటే ఎంత అంటే కరెక్ట్గా ఒక హుస్సేన్ సాగర్ ఉంది కదా ట్యాంక్ బండ్ 1 టీఎంసీ. ఒక టీఎంసీ నీళ్ళు తీసుకొచ్చి పోస్తే కూడా ఒక్క సుక్క కూడా ఆగదు, కిందికి జర్రమని జారిపోయి కృష్ణానదిలోకి వెళ్ళిపోతుంది. మరి నీళ్లు నిల్వ ఉండాలి కదా, జీవనది అంటే ఎట్లా చేయాలి అని ఆలోచన చేసి 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్, అంటే ఇది బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్, అవి కూడా మంజూరు చేసి 545 కోట్ల రూపాయలతో 2022 సంవత్సరంలోనే 15 బ్రిడ్జిలు కూడా మంజూరు చేసినాం. వాటికి శంకుస్థాపనలు, వాటి ఫౌండేషన్లు నేనే చేసిన. ముసారం బాగులో, ఫతుల్గూడలో మొత్తం టిప్పుఖాన్ బ్రిడ్జ్ దగ్గర 15 బ్రిడ్జిలు. అంటే ఎట్లాంటివి? పురాణా పూల్కు, నయా పూల్కు, చాదరగాడ్ బ్రిడ్జ్కు, ఇవన్నిటికీ సమాంతరంగా ప్యారలల్గా 15 బ్రిడ్జిలు మంజూరు చేసినాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యాములు పెడితే ఒక్కొక్క బ్రిడ్జ్కు ఇంకో దానికి 2-3 కిలోమీటర్ల గ్యాప్ ఉంటే ఆడ నీళ్లు నిల్వ ఉంచి అందులో బోటింగు, ఇతరత్ర కార్యక్రమాలు, ఫ్యామిలీతో పోతే కూడా మంచిగా చూసుకునేందుకు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసినాం. ఇవన్నీ కూడా మంజూరు చేసినాం మనం. బ్రిడ్జిలు ఇప్పుడు నత్తనడక నడుస్తున్నాయి మన ప్రభుత్వం దిగిపోయినాక. 2022లో శంకుస్థాపన చేసిన బ్రిడ్జిలకు కూడా, ప్రారంభించిన బ్రిడ్జిలు కూడా ఈ రోజుకి 4 ఏళ్ల తర్వాత 30% కూడా పూర్తి కాలే. నేను మొన్న ఒక అధికారిని అడిగిన, ఏమైందా స్పీడ్గా కట్టాలి కదా, ఎంత బ్రిడ్జ్ తిప్పి కొడితే 100-110 మీటర్లు లేదు, ఎందుకైతే లేదు అంటే, ఏం లేదు సార్, జల్దీ కడితే ఆయనతో మీరు కట్టినారు అంటారు కదా, ఆలస్యంగా మెల్లగా కడితేనే నేను చేసినా అని చెప్పుకునే తందుకు ఆయన ఆపుతాడు సార్ అని చెప్పిండు. గంత భావదారిద్రపు ముఖ్యమంత్రి, గంత ఇంటెలెక్చువల్లీ బ్యాంక్రప్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ మన రాష్ట్రానికి ఉన్నాడు. నేను ఎందుకు చెప్తా ఉన్నా ఇదంతా మీకంటే, ఇంత సమగ్రమైన ప్రణాళిక, దీంతో పాటు ఇంకొక పని కూడా చేసినాం, చాలా ఇంపార్టెంట్ పని. మంచిరేవుల నుంచి గౌరెల్లి దాకా ఒక ఎక్స్ప్రెస్ వే కూడా ప్లాన్ చేసినాం. 9,000 కోట్ల రూపాయలతో ఒక 4 లేన్ ఎక్స్ప్రెస్ వే మూసీలోనే ఇక్కడికి వెళ్ళి అక్కడికి, అంటే ఓఆర్ఆర్ అంతా తిరిగిపోయే అవసరం లేకుండా, దబ్బనవలని ఇటుకెళ్ళి ఇటు పోవాలంటే ఇట్లా వెళ్ళిపోయేటట్టు, ఇమ్లిబన్ బస్ స్టాండ్లోకి వెళ్ళి కూడా బస్సులు వెళ్తే సీదా ఈ ఫ్లైఓవర్ ఎక్కి సీదా ఓఆర్ఆర్ దాటుకొని సిటీ ట్రాఫిక్ ముట్టుకోకుండా బయటికి వెళ్ళిపోవాలని చెప్పి, ఎటైనా సరే ఇమ్లిబన్కి వెళ్ళిపోయేటోళ్ళు ఇది ఎక్కితే అయిపోయి అన్నట్టు ప్లాన్ చేసినాం. 9,000 కోట్లు. సో 9,000 కోట్లతోని ఎక్స్ప్రెస్ వే, 1,100 కోట్లతోని కొండపోచమ్మకి వెళ్ళి నీళ్ళు తెచ్చి గండిపేటలో కలిపేది, 2 కలిపితే 10,000 కోట్లు, 4,000 కోట్లతోని ఎస్టీపీలు, 14,000 కోట్లు, ఇంకో 2-3 వేల కోట్లతోని సుందరీకరణ. గింతే చేయాల్సింది. ఇంకో 545 కోట్లతో బ్రిడ్జిలు, మొత్తం కలిపి 16,000 కోట్లు. ఇది మన లెక్క. ఈయనేమంటాడు ముఖ్యమంత్రి వచ్చి, 1,50,000 కోట్లతో చేస్తా అంటాడు. అరే చెప్పురా అయ్యా, ఎందుకైతుంది 1,50,000 కోట్లు అంటే చెప్పాడు. నేను అడిగిన, ఇప్పుడు కార్తీక్ అన్నాడు కదా, అసెంబ్లీలో పట్టుకున్న శ్రీధర్ బాబును, ముఖ్యమంత్రి తరపున ఆయన సమాధానం చెప్తాడు మన మూసీకి. ఎందుకైతుంది 1,50,000 కోట్లు, డిపిఆర్ చూపెట్టు అన్న. డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. వాళ్ళ దగ్గర ప్రణాళిక లేదు, పైసా లేదు. ఏడీబీఓడు లోన్ ఇచ్చిండు అంటాడు, కాగితం చూపెట్టు అన్న. ఎందుకంటే ఏడీబీ ఉత్తరం నా దగ్గర ఉంది, నేను ఇయ్యా అన్నాడు వాడు. అరే ఆయన ఇయ్యలేదు, నువ్వు ఇచ్చిందని అబద్ధం చెప్తున్నావు మంత్రి. డిపిఆర్ లేదంటావు, ఉన్నదంటావు, లేనేలేదు పెట్టిక్కడ అంటే, పైసా లేదు, ప్రణాళిక లేదు, ఉన్నదల్లా ఒకటే స్కెచ్. ఇళ్ళకెళ్ళి పైసలకెళ్ళి ఏదో ఒకటి చేసి ఆ ల్యాండ్స్ గుంజుకోవాలి, 3-4 వేల ఎకరాలు గుంజాలి. గుంజి ఇక దగ్గరోళ్ళు ఉన్నారు కదా, ఆయనకు బాగా దగ్గరోళ్ళు చూస్తున్నారు కదా, దండుపాలెం బ్యాచ్ ఒకటి ఆయన చుట్టూ, ఆ దండుపాలెం బ్యాచ్కు ల్యాండ్స్ అప్పచెప్పాలి, అగ్రిమెంట్లు చేయాలి. ఆయనకు తెలిసింది ఒకటే ఒక విద్య, రియల్ ఎస్టేటు కుంభకోణాలు తప్ప ఆయనకి ఏం ఎరకలేదు. ఇక దానికి మీదికెళ్ళిగా అడ్డుకుంటున్నారు, ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు. మేమెక్కడ అడ్డుకున్నాం? నీ దగ్గర ప్రణాళిక లేదు, 2.5 ఏళ్ళు అయిపోయాయి. మధ్యలో లండన్ పోతివి, సియోలు పోతివి, ఇంకొకడికి పోతివి, ఏమేమో చేస్తేవి. 2.5 ఏళ్ళ అడుగు ముంగటికి వాళ్ళే. ఇలా 2.5 ఏళ్ళకి వచ్చి ఏందో హుంకరిస్తున్నాడు, ఇది చేస్తా, అది చేస్తా. నీ దగ్గర డిపిఆర్ఏ దిక్కులేదు. గాంధీ విగ్రహం పెడతా అంటివి, గాంధీ మునిమన్మడు వద్దనే వరకు అటాగమైతివి.
ఇంకా నాకు విచిత్రమైనది ఒకటి గురించి అర్థం కాని మాట, ఇది మీరు అర్థం చేసుకోండి. ఇటు 50 మీటర్లు అటు 50 మీటర్లు బఫర్ జోన్ అంటాడు. ఇటు 50 అటు 50 అంటే ఎంత? ఇటు 150 ఫీట్లు అటు 150 ఫీట్లు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా నీకు ఎప్పుడో 20 ఏళ్ళ కింద కట్టిన ఇండ్లు, నీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టిన ఇండ్లే అవి. మధు పార్క్ రిడ్జ్ అని ఒక అపార్ట్మెంట్ ఉన్నది, అందులో దగ్గర 500 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళు పాపం 2004-05 స్టార్ట్ అయింది కన్స్ట్రక్షన్, 8-9 అయిపోయింది. అందులో ఉంటాను. అందులో మనోళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ గంట చక్రపాణి సారు, ఆ కె శ్రీనివాసు, ఇంకెవరో పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కొనుక్కొని అక్కడ ఉన్నారు. ఇప్పుడు బఫర్ జోన్లో వస్తుంది కూలగొడతా అంటాడు. మరి ఏం కడతావురా బై బఫర్ జోన్లో కూలగొట్టి అంటే హోటల్ కడతా అంటాడు. అంటే నువ్వు అపార్ట్మెంట్ కూలగొట్టుడేంది, మళ్ళీ ఆడనే హోటల్ కట్టుడేంది? ఇదేం లాజిక్? వాళ్ళు కట్టుకుంటే తప్పెట్లయితుంది, నువ్వు హోటల్ కడితే ఒప్పెట్లయితుంది. ఇదొక పాయింట్. రెండోది, ఇటు 50 అటు 50 అంటున్నావు కదా, మరి ఇప్పుడు కడుతున్న బిల్డింగ్లు నీ కళ్ళ కడతలేవా? ఇవాళ ఇప్పుడు మనం పోదాం నార్సింగ్ కాడికి, ఆడ ఇటు అటు 2 దిక్కుల పెద్ద పెద్ద బిల్డింగులు కడతాను. మరి ఇది కనబడతలేదా రాబాయ్ అంటే ఏమో నాకు తెలియదు, అది ఉంటుంది కదా సినిమాలో, గుర్తు లేదు, తెలియదు, మర్చిపోయా. ఇంకా విచిత్రమైన మాట, ఇంకా గమ్మతైన మాట మీకు చెప్తా. బఫర్ జోను, FTL, ఇది చేస్తా, అది చేస్తా, పొడి చేస్తా. అరే ఫస్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇల్లు కొడంగల్లో కోస్గిలో ఉంది. ఆయనకి ఇల్లు ఎల్లు ఉంది తెలుసా? కొడంగల్ ఉందా కోస్గిల్? నాది కొడంగల్ పట్టణంలో ఉంది. మా సురేష్ చెప్తున్నాడు, లగచర్ల సురేష్, వాడు పాపం 37 రోజులు జైలుకు పోయొచ్చిండు తమ్ముడు, ఆ లంబడోళ్ళ కోసం, మా గిరిజన రైతుల కోసం కొట్లాడి. అక్కడ కొడంగల్ ఇల్లు ఉంది రేవంత్ రెడ్డిది. యాడుంది ఎవరికైనా? రెడ్డికుంట. ఆయన ఇల్లే కుంటలు ఉంది. నేను మజాక్ చేస్తలేను, సీరియస్ చెప్తున్నా. ఆయన ఇల్లే రెడ్డికుంట, ఏరియా పేరే రెడ్డికుంట. కుంట అంటే ఏమిటి? తలాబే కదా, అందులోనే ఉంది. మరి అదెందుకు కొట్టవరా బాయ్ అంటే అది చెప్పాడు. అదో సినిమా ఉంటుంది చూడు, అత్తారింటికి దారేదని. ఒక గట్ల తిరుపతి రెడ్డి ఇంటికి దారేదంటే దొరకలేదంట. హైడ్రా కమిషనర్కు తిరుపతి రెడ్డి ఇంటికి దారి దొరకలేదంట. నేను చెప్తారా రాబాయ్ అని చెప్పిన రోజు. అంటే తిరుపతి రెడ్డి ఇంటికి దారి దొరకది. ఇక ఆయన ఒక ఆయన మహేందర్ రెడ్డి అని ఉన్నాడు, చీఫ్ విప్, మన పార్టీలో ఉండే గతంలో మంత్రి. ఇక మా కార్తీక్ వాళ్ళ బావ మంచిగా చెరువు మధ్యలో కట్టిండు గెస్ట్ హౌస్. చెరువు మధ్యలో ఉంటుంది. ఆయన నేను చెప్తున్నా హైడ్రా అది గుట్ట మీద ఉందా, ఇట్లా పైకి ఉంది. అయిన వాళ్ళకు ఆకుల్లో, కాని వాళ్ళకు కంచాలి అంటారు చూడు, ఒకట్లున్నది కథ. ఇక ఆయన ఉన్నాడు, ఇంకో ఆయన ఇవాళ లొలిపెట్టిన మంత్రి, మనం లొలిపెట్టిన మంత్రి, ఆయన ఇల్లు నీళ్ళలోనే ఉన్నది. ఒక చెరువు ఊడ్చిండు ఆయన కూడా, పొంగులేటి. ఇంకొక ఆయన మంత్రి వివేకు, ఆయనది దానిలోనే ఉన్నది బఫర్లా. కేవీపీ రామచంద్రరావు, ఆయనది దానిలోనే ఉన్నది. వీళ్ళెవ్వరిది ముట్టారట. పెద్దవాళ్ళకేమో హైడ్రా భయపడుతుంది, పేదవాళ్ళని మాత్రం ఈడ్చుతంతది. గిదేనా మరి మీ లక్షణం? గిదేనా మీ న్యాయం? మీరు ప్రభుత్వాన్ని నడిపే పద్ధతి? ఇవాళ మూసి పక్కకుండే పేదలేమో నీకు తేరగా కనబడుతున్నారు, అల్కగా కనబడుతున్నారు. వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేసింది నువ్వు, పర్మిషన్లు ఇచ్చింది నువ్వు, ఇన్ని రోజులు ఇంటి పనులు కట్టించుకున్నది నువ్వు. వాళ్ళు ఏమడుగుతుండ్రు ఇవాళ? అరే మాది కూలగొట్టకుండా కట్టరా నాయన. ఎట్లయితే సాబర్మతిలో ఇట్లా 2 దిక్కుల రిటైనింగ్ వాళ్ళు లేపి కిందికి లోతుగా తవ్వి నీళ్ళు పోయేటట్టు చేసినారో గట్లా చేయరా బాబు అంటున్నారు. కాదు కాదు కాదు, నాకు 3000 ఎకరాలు కావాలి. 50 మీటర్ల బఫర్ జోన్ అంటాడు, కానీ 5 కిలోమీటర్ల అవతల అక్విజిషన్ నోటీసులు ఇచ్చిండు. 5 కిలోమీటర్ల అవతల హనుమాన్ నగర్ అని ఉంటుంది, ఒక బస్తీ, ఒక ఊరు, హిమాయత్ సాగర్ ఉంటుంది. వాళ్ళందరికీ ఒక 2000 కుటుంబాలకు నోటీసులు ఇచ్చిండు, మీ భూమి ఇవ్వాలి మాకని. మరి మీరు 50 మీటర్లు అంటారు కదా, 5 కిలోమీటర్ల అవతల ఎందుకు అడుగుతుండ్రు అంటే దానికి ఏదో కథ చెప్తాడు మళ్ళీ. గిది అందుకే పిచ్చోడి చేతిలో రాష్ట్రం అని ఉత్తగానే అనలే నేను. గిందుకన్నా నిజంగా పిచ్చోడి చేతిలో ఉంది ఇవాళ రాష్ట్రం. ఆయన ఎన్నుకున్నది, ఆయన గెలిచిందేమో 6 గ్యారెంటీల మీద. మహిళలు ఎదురు చూస్తాను 2500 ఎప్పుడు ఇస్తాడు అని. ఇక నేను కొన్ని చూస్తే నాకు బాధ అనిపిస్తాను నిజానికి. తెలుగు భాషలో గిన్ని తిట్లుంటాయని కూడా నాకు తెలియదు. మైకు పోయి ఇట్లా ముంగట పెడితే చాలు, రేవంత్ రెడ్డి పేరు చిత్తే ఒకడు దేవేంద్ర రెడ్డి అంటాడు. చూసినరేమో మీరు వీడియోలు, వాడు ఇట్లా చేస్తాడు, వీడు ఇట్లా ముఖ్యమంత్రి అని బుగులు కూడా పడతలేరు ఎవరు. వాడు మళ్ళీ ఇంకోసారి పేరు తీయక నాకు బీపీ వస్తుంది అంటాను ఒకటి. అంటే ఒక మజాక్ అయిపోయింది. అరే నిన్ను యాంకర్లు గుర్తుపట్టరు, యాక్టర్లు గుర్తుపట్టరు, ఆఖరికి ప్రజలు కూడా నీ పేరు యాది పెట్టుకుంటలేరు. గట్ల అయిపోయింది నేను బతుకు. ఇక మీదికి వెళ్ళి ఈయనేమో మచ్చరపాయలు అని పెద్ద పెద్ద డైలాగులు కొడతాడు. 6 100 అయినా 100 6 అయినా 6 100 ఎందుకు అవుతుంది, 100 6 ఎందుకు అవుతుంది? నువ్వు మాజీ ముఖ్యమంత్రి అవుతావు, అది మాత్రం పక్కా. 6 100 కాదు, 100 6 కాదు, నువ్వు మాజీ అవుతావు.
రెండేళ్లలో అక్క చెప్పింది పక్క, రెండేళ్లలో ప్రజలు నీ ఈపు చింతపండు చేసుడు పక్క. ఎందుకంటే 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తా అని చెప్తున్నాడు మహిళల్ని. 1 కోటి మందినట, ఒకరు కాదు ఇద్దరు కాదు, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు. ఈ ఎట్లుందంటే ఉట్టికి ఎగరలేనివాడు స్వర్గానికి ఎగిరిండట వెనకటికి వాడు. అది నువ్వు చేసే పనులేంది, నువ్వు చెప్పే మాటలేంది, ఆ హైట్కు దగ్గర డైలాగులు కొట్టాలి. 2500 ఈయనకి రాదు మహిళలకు, కానీ 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తారంట. అందుకే నేను అంటున్నా, ఈ దుర్మార్గాన్ని అడ్డుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రజల దగ్గరికి మనమే పోవాలి. ఒక పార్టీగా ఇవాళ నిజంగా చెప్తున్నా, ఇది నాకు ఆల్రెడీ 50 ఏళ్ళు, సుమన్కు 40 దాటినట్టున్నాయి, వచ్చినాయా 40. ఇక మా తమ్ముడు ఎర్రల సీనుకు కూడా 40 దాటింది, సీనుకు 30-40 మధ్య లెక్కన ఉన్నాడు, కాలే ఓకే ఉన్నాడు. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, హైదరాబాద్ మీది, భవిష్యత్తు మీది, ఈ నగరాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, ఖచ్చితంగా మీదే. వీడెవడో వచ్చి వాడెవడో వచ్చి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతా, గరీబుల ఇల్లుగులో కొడతా, బుల్డోజర్లను పంపిస్తా, ఎవడు చేవలేదు ఈ రాష్ట్రంలో, ఎవడి కూడా చేత కాదనుకుంటే, చేవ ఉందా చేతనవుతుందా లేదా చూపెట్టాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన మీదే ఉంది. అందుకే నా ప్రార్థన మీతోని, మీకు మొత్తం మెటీరియల్ నేను ఇస్తా. మనం ఏం ప్రణాళిక రూపొందించినాం, ఏ రకంగా మూసీని చేద్దాం, చేయమని వాళ్ళని మనం వద్దంటలేం. సరే మింగ మెతుకు లేదు మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు, నువ్వేమి గ్యారంటీలు అమలు చేయకుండా, నువ్వు ఏటి ఆధారంగానైతే గెలిచినావో ఆ పని ఏమి చేయకుండా, చెప్పిన పని చేయకుండా వేరే పని చేస్తా, నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా మేము దానికి కూడా అడ్డుకోము. ఎప్పుడు అడ్డుకోము? నువ్వు ఇండ్లు ఊలగొట్టకుండా, నువ్వు పద్ధతి ప్రకారం పేదోళ్ళని కడుపులో పెట్టుకొని చూసుకొని గరీబోళ్ళకు నష్టం చేయకుండా చేస్తే మేము అడ్డుకోం. మాకేం అవసరం లేదు. ఉంటుంది ముఖ్యమంత్రి అయినాక కొత్త కళ్ళు నెత్తికెక్కుతాయి, నేనే రాజు నేనే మంత్రి అని డైలాగులు ఎక్కువైతాయి, అన్నీ అవుతాయి. కానీ ఆయన కూడా ఉంది ఎక్కడనో, నేను కూడా చేసినట్టు ఉండాలి కదా, రేపటి రోజున యాదికి పెట్టుకోవాలి కదా నన్ను కూడా. కానీ నేను రేవంత్ రెడ్డికి చెప్తున్నా, నిన్ను దేనికి యాదికి పెట్టుకోవాలని కూడా నువ్వు ఆలోచించుకో. 1000 ఇండ్లు కూలగొట్టిన ఒక దుర్మార్గుడిగా చరిత్రలో మిగిలిపోతావా? ఒక్క ఇల్లు కూడా కూలగొట్టకుండా మంచిగా ప్రాజెక్ట్ చేసిన మంచిగా మిగిలిపోతావా? నువ్వే ఆలోచించుకో, ఆత్మవిమర్శ చేసుకో. కానీ ఏ గరీబోళ్ళ ఇల్లు అయితే నువ్వు కూలగొడతా అంటున్నావో, ఏ మధ్యతరగతి ప్రజలకైతే నిద్ర లేకుండా చేస్తున్నావో, ఇలా మా రాజేంద్రనగర్ నియోజకవర్గంలో 10,000 కుటుంబాలు, 1 కాదు 2 కాదు 10,000 కుటుంబాలు అంటే ఎంత? దగ్గర 40-50 వేల మంది ప్రజలు. అలా ఇలా కంటి మీద కునుకు లేదు. మొన్న మేము పాదయాత్ర చేసినాం ఒక 3-4 కిలోమీటర్లు. ప్రామిస్ చెప్తున్నా, చిన్న పిల్లలు, ఒక చిన్న పిల్లగాడు వచ్చిండు, వచ్చి అంకిల్ నా కిడ్నీ బ్యాంక్ తీసుకో, రేవంత్ రెడ్డికి ఇయ్యు, ఈ పైసలు తీసుకొని జర మా ఇల్లు ఇడిచిపెట్టమను అన్నాడు. నేను ఉత్తరం చెప్తలేను, ఆ పిల్లగాడు వచ్చి నా చేతిలో పెట్టి చెప్పిండు, సారీగా అంకిల్ నాకు కిడ్నీ బ్యాంక్ తీసుకో, ఈ పైసలు రేవంత్ రెడ్డికి ఇయ్యు, మరి ఆయనకు చెప్పు మా ఇల్లు కూలగొట్టద్దని చెప్పు అంటుండు. ఒక ఇల్లు అనేది సెంటిమెంటు. జీవితం అంతా కష్టపడి గరీబోళ్ళు మధ్యతరగతి ప్రజలు పైసా కూడబెట్టి లోన్లు తెచ్చుకొని ఈఎంఐలు కట్టుకుంటా ఇల్లు కట్టుకుంటారు. ఇవాళ వాళ్ళందరినీ నేను ఎత్తవతల వాడేస్తా, మీరు ఏంటిది ఏమనుకుంటారు, నేనే రాజు నేనే మంత్రి అని అంటే ఎవడు కడతాడు ఈఎంఐలు? ఇంక 20 ఏళ్ళు ఉన్నాయి ఈఎంఐలు కట్టేది, ఎవడు కడతాడు? రేవంత్ రెడ్డి కడతాడా? తర్వాత వచ్చే ఎవడు కట్టాలి? అంటే ఇంత అన్యాయంగా, ఇంత నిర్దాక్షిణ్యంగా, దయ లేకుండా, ఇంత హీనాతిహీనంగా ఒక ముఖ్యమంత్రి ఒక ప్రభుత్వం వ్యవహారం చేయవచ్చునా? ఇట్లా ఇష్టం వచ్చిన మాటలు. అందుకే మీ అందరికి నేను చెప్పేది, మొత్తం మన హయాంలో జరిగిన పనులు మనం నిజంగా ఒక మాటలో చెప్పాలంటే, ఇవాళ రేవంత్ రెడ్డి చెప్పే ప్రాజెక్టుకు కూడా మళ్ళీ కేసీఆర్ గారే దిక్కు. ఆయన మాట్లాడితే కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటాడు. కానీ మూసికి కూడా రేపటి రోజున మూసికి కూడా కేసీఆర్ ఆనవాళ్ళే దిక్కు. ఎట్లా అంటారా? కేసీఆర్ తెచ్చిన కాళేశ్వరం నీళ్ళే మళ్ళీ మూసీలకు వచ్చేది. రేపు కేసీఆర్ కట్టిన ఎస్టీపీలే ఆ నీళ్లను శుద్ధి చేసేది. కేసీఆర్ గారు కట్టిన డబల్ బెడ్రూమ్లే మళ్ళీ నువ్వు ఇస్తా అంటున్నది. అంటే మళ్ళీ కేసీఆర్ ఆనవాళ్ళతోనే కదా నువ్వు మూసి చేస్తా అనేది కూడా. కేసీఆర్ గారు పెంచిన సంపద వల్లనే కదా ఇలా రాష్ట్రంలో అంతో ఇంతో కొంత పరిస్థితి ఉన్నది. అందుకే నేను ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి చెప్పేది, ఆలోచించుకో. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోతావా లేదా ఒక మంచి ముఖ్యమంత్రిగా మిగులుతావా ఆలోచన చేసుకో. కానీ విద్యార్థులుగా నేను మీకు చెప్పేది, ముఖ్యంగా విద్యార్థి బృందాలకి, ఏప్రిల్, ఇప్పుడు మాకు అసెంబ్లీ రేపో ఎల్లుండి అయిపోతుంది, ఎల్లుండి ఏప్రిల్ 2 నాడు, నిందాక శ్రీనివాస్ చెప్పిండు నాకు, మీకు చెప్పమన్నాడు, ఏప్రిల్ 2 నాడు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లోనో ఇంకో చోటనో మీకు స్థలం చెప్తారు. అన్ని విద్యార్థి సంఘాలతో ప్రజా సంఘాలతో
ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఈ మూసీలో జరుగుతున్న దోపిడీ మీద మన వాళ్ళు పెట్టబోతా ఉన్నారు. తప్పకుండా మీరందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అట్లాగే 2వ తారీఖు రౌండ్ టేబుల్ అయిపోయిన తర్వాత 4వ తారీఖు నుంచి బయలుదేరి 14వ తారీఖు దాకా అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి దాకా 10 రోజుల పాటు 50 బృందాలు, ఒక్కొక్క బృందంలో 10 మంది చొప్పున అమ్మాయిలు ఉండొచ్చు, అబ్బాయిలు ఉండొచ్చు, 10 మంది చొప్పున ఒక 500 మంది పిల్లలు ప్రతి కాలేజీలో కరపత్రాలు, ప్రతి కాలేజీలో సెన్సిటైజేషన్ మీటింగ్లు అంటే చైతన్యవంతం చేసి భావజాల వ్యాప్తి జరిగే విధంగా మూసీలో జరుగుతున్న దోపిడీ ఏ రకంగా జరుగుతూ ఉందో వివరించే విధంగా మీటింగ్లు. అట్లాగే ప్రతి బస్తీ ప్రతి గల్లీలో మనమే ఇంటింటికి పోయి గడప గడపకు పోయి ధైర్యం చెప్పడం, మేమున్నామమ్మా భయపడకండి, బుల్డోజర్ వస్తే మాకు ఫోన్ కొట్టండి, మేము వస్తాం మీరు భయపడకండి అని చెప్పి ధైర్యం చెప్పి రావడం. ఈ కార్యక్రమం మనమే చేయాలి. ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా విద్యార్థి విభాగం మిత్రులందరికీ కూడా, కిషోర్ కానీ సీను కానీ మా సుమన్ కానీ మా సీను కానీ అందరికీ, మనము కేసీఆర్ గారు డాక్టర్ బాబాసాహెబ్కు నివాళి అర్పించడానికి 125వ జయంతి సందర్భంగా అద్భుతమైన విగ్రహం హైదరాబాద్ నడిబొడ్డున ప్రపంచంలోనే అతి పెద్దదైన బాబాసాహెబ్ విగ్రహాన్ని పెట్టింది కేసీఆర్ గారు. కానీ ఈ ముఖ్యమంత్రి ఎంత మూర్ఖుడు అంటే ఆ బాబాసాహెబ్కు నివాళులు అర్పించడానికి లేదా మ్యూజియంను చూడడానికి ఇతర రాష్ట్రాలు ఇతర దేశాల నుంచి వస్తున్న అంబేద్కర్ రైట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా పోనీయకుండా తాళలేసి పెట్టిండు దానికి. ఇలా అంబేద్కర్ విగ్రహానికి కేవలం కేసీఆర్ గారు కట్టిండనే కోపం దానికి తాళలేసి పెట్టిండు. నేను మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నా, మర్యాదగా ఈ ప్రభుత్వం రాబోయే అంబేద్కర్ జయంతిని మంచిగా ఘనంగా అక్కడ చేస్తే సరే, లేదంటే 4 తారీఖు నుంచి మీ పోరుబాట ప్రారంభమవుతున్నది. 14 రోజు వేలాదిగా పోయి మనమే తలుపులు బద్దలు కొట్టి ఘనంగా అంబేద్కర్ జయంతిని కూడా అక్కడే చేసుకుందాం. మన పోరాట స్ఫూర్తి ఎందుకు చూపెడదాం. డాక్టర్ బాబాసాహెబ్ దయ వల్లనే, ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఇలా మన రాష్ట్రంలో మనం ఉన్నాం. ఆయన ఇచ్చిన స్ఫూర్తితోనే ఇవాళ రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసమే కొట్లాడుతూ ఉన్నాం. అట్లాగే మా చెల్లెమ్మలు కూడా గుర్తుపెట్టుకోవాలి, వేరే దేశాల్లో మహిళలకు ఓటింగ్ హక్కు రానికి పోరాటాలు చేయాల్సి వచ్చింది. కానీ బాబాసాహెబ్ యొక్క దార్శనికత వల్ల మొదటి ఎలక్షన్లోనే మహిళలకు కూడా పురుషులతో సమానంగా ఓట్లు కల్పించిందే బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే ఒకవేళ ఈ ప్రభుత్వం కనుక ముందుకు రాకపోతే, ప్రభుత్వం కనుక ముందుకొచ్చి ఘనంగా అంబేద్కర్ జయంతిని ఆ 125 ఫీట్ల అంబేద్కర్ విగ్రహానికి మరి సరైన పద్ధతుల్లో అధికారికంగా జరపకపోతే 4 నుంచి 14 దాకా మనమే ఈ కార్యక్రమం నిర్వహించుకుందాం. 14 నాడు వేలాదిగా పోయి ప్రభుత్వ ఆంక్షలు సంఖ్యలు ఎన్ని అడ్డమొచ్చినా ఖచ్చితంగా గేట్లు బద్దలు కొట్టైనా సరే బ్రహ్మాండంగా మనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించి ప్రతిజ్ఞ తీసుకుందాం. పేదల పక్షాన, అణగారిన వర్గాల పక్షాన, ఇవాళ నిద్ర లేకుండా మూసీలో మునుకపోతున్న కుటుంబాల పక్షాన ప్రతిజ్ఞ తీసుకుందాం. వాళ్ళకు అండగా నిలబడతాం, రాజ్యాంగ హక్కులను కాపాడుతాం, ఖచ్చితంగా వారి విలువైన సంపదను కాపాడుతామనే ఒక నిర్ణయం తీసుకుందాం, ప్రతిజ్ఞ తీసుకుందాం. తీసుకొని కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఆయన నాయకత్వంలో ముందుకు పోదాం.